దేవుణ్ణి సందేహించకుండా నమ్ముతావే, అజ్జయ్. దేవుని కొరకు నేనేం చేయాలంటావు కదా, లోబడు. దేవుణ్ణి పిచ్చిగా నమ్మేసేయి. హల్లెలూయా. సందేహించమాక అంటే, సందేహించడం అంటే అనుమానించమాక దేవుణ్ణి. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా అని అనుమానించమాక. అనుమానం లేదు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నాకు ఈ స్వస్థత ఇస్తాడా, ఖచ్చితంగా ఇస్తాడు, అనుమానమే లేదు. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. దేవుడు ఈ సమస్య నుండి నన్ను విడిపిస్తాడా, సందేహమే లేదు, ఖచ్చితంగా విడిపిస్తాడు. వీళ్ళందరూ చెప్పింది నిజమేనా, ప్రభు పరలోకం ఇస్తాడా, సందేహమే లేదు, ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడికి ఎప్పుడు కోపం అంటే, మనం దేవుణ్ణి అనుమానించినప్పుడు, సందేహించినప్పుడు. యెహోవా నాకు దేవుడు చేసిన ఉపకారములకు నేనేం చేయాలంటే, సందేహించకుండా దేవుని మీద ఆధారపడు, నమ్ము. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పగలరా? దేవుడు మన విషయంలో దుఃఖపడేది ఎప్పుడో తెలుసా బాబు? అర్థమవుతుందా? దుఃఖపడేది ఎప్పుడో తెలుసా? అనుమానించినప్పుడు. కొంతమంది ఈ అనుమానం అనేటువంటిది ఎంత ఘోరమైందంటే, భార్య చేతుల్లో నుండి అన్నం పెట్టినా ఒకడికి అనుమానం, ఏమిటంటే ఏమైనా కలిపిందేమో స్తోత్రం అని. సైతాను ఇది. భార్య ఏమైనా పెట్టినాగా నమ్ము, ఏమైనా కలిపిందేమో, ఏమైనా పెట్టి ఇదేదో మందులు పెడతారంట. వాళ్ళ అమ్మే ఒక లూసిపరిది ఉంటుంది ఇంట్లో, రే అది మందు పెట్టింది రో అని. ఆ మందు అనేది ఇంతవరకు ఏం అర్థం కాల. దయచేసి మనం గమనించాలి. ఈ శాపగ్రస్తమైనటువంటి ఆలోచన మరి మనుషులకు ఎందుకు వస్తున్నది, ఉందో లేదో నాకు తెలియదు, నిజం తెలియదు. ఏమండి, కొంతమందికి ఒక రకమైనటువంటి అనుమానం. ఇదిగిదిగి ఇంటి పక్కన వాళ్ళు చేతబడి చేయించారు, అదిగదిగదిగా వాళ్ళు చేయించారు, వీళ్ళు చేయించారు, ఇట్లాంటిది కూడా అనుమానాలు ఉంటాయి. అర్థమవుతుందండి? సరే, అదంటే ఏదో ఇంటి పక్కన వాళ్ళు ఎవడో చేయించాడనో, ఇంకోటనో. అసలు దేవుడిని కూడా నువ్వు అనుమానిస్తావా? దేవుడు నీ జీవితంలో చేయలేడా కార్యాన్ని? ఎందుకు అనుమానిస్తున్నావు? ఎందుకు సందేహపడుతున్నావు? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు అనేటువంటి ఒక యేసు ప్రభు శిష్యుల్లో ప్రథమ శిష్యుడు అని చెప్పాలి. వారంతా సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి భయంకరమైన తుఫాను, గాలి ఎదురైంది. వాళ్ళు మొత్తం మీద ప్రభువుని వేడుకున్నారు. ఆయన సముద్రం మీద నడిచి వస్తున్నాడు. ఆయన ఎందుకు నడిచి వస్తున్నాడంటే, నేను సముద్రము నా కాళ్ళ కింద ఉంది, ఇది నన్ను ముంచలేదు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు పడవలో ఉన్నారు, నేను సముద్రం మీద ఉన్నాను, నేను మిమ్మల్ని కాపాడగలను అనే దానికి ఒక నిదర్శనం. ఆయన అలా నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడు ఈ పేతురుకు ఉద్రేకపరుడు ఒక మాట అడిగాడు, ప్రభువా మీరే అయితే నేను కూడా సముద్రం మీద నడవచ్చా అని అడిగాడు. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, వచ్చేసి అన్నాడు. ఆయన ఆజ్ఞాపించాడు కనుక ఈయన సముద్రం మీద నడవడం సాగాడు. ఇతనేం మునిగిపోలా. యేసు ప్రభు వారు ఎలా నడిచాడో యాస్టిస్గా పేతురు కూడా అలాగే నడిచాడు. ఎందుకంటే తన పిలువబడినటువంటి వాడు, ఆజ్ఞాపించాడు, నువ్వు రావచ్చు అని ఆజ్ఞనిచ్చాడు. నువ్వు నేను నడవకూడదు అలాగూ. ఆడెవడో పరిగెడుతున్నాడని వర్తమానం లేకుండా పరిగెత్తాడట. అలా పరిగెత్తకూడదు. ఆడెవడో సేవ చేస్తున్నాడని నేను కూడా చేస్తే అలా చేస్తూ కుదరదు. నీ పిలుపు వేరు, నీ దర్శనం వేరు. అర్థమవుతుందా? ఆయన ఎవరో పోలీసు డ్రెస్ వేసుకున్నాడని నేను కూడా పోలీసు డ్రెస్ వేసుకొని టోపీ గిపి పెట్టుకొని నిల్చున్నాను అనుకో, ఏమైంది చెప్పాలి. ఇప్పుడు వైట్ ఉన్నాను, ఇంక సరిపోయిద్దిలేని నేను కూడా సిఐ డ్రెస్ వేసుకొని, డ్రామా వాళ్ళు కూడా ఇస్తారుగా, ఏం జరిగిద్ది? కాసేపు నా బతుకు బండారం బయటపడిందాక బో సిఐ గారు వస్తున్నాడు అని మీలాంటి కథ బెదిరిపోవచ్చు. కానీ తర్వాత కానీ పట్టుకుంటే ఒక రకంగా ఉంటుంది వాడి పని. అర్థమైంది కదా? అందుకని దానికి తగిన యోగ్యత ఉండాలా, ఆ పిలుపు దర్శనం ఉండాలా. ఇది ఆఫ్టర్ ఇది దీనికే ఒక యోగ్యత ఉండాలంటే మరి సేవకు వద్దా?
సేవకు కూడా ఉండాలి కదా, స్తోత్రం చెప్పాలి. అలాగే సముద్రం మీద దేవుడు నడిపిస్తాడు, నిన్ను దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు నీ ద్వారా. కానీ దేవుడు ఆజ్ఞాపించాలి, నడవాలి. అప్పుడు నడుస్తున్నాడు. అతడు నడుస్తున్నప్పుడు మధ్యలో మునిగాడు. చూడు ఒకసారి 31వ వాక్యం 14వ అధ్యాయం మత్తయి సువార్త. అతడు మునగసాగినప్పుడు కేకలు వేశాడు, ప్రభువా నన్ను రక్షించమని. వెంటనే ప్రభువు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించితివని అతనితో చెప్పాను. చాలు, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ ప్రభు గద్దించాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు. ఎందుకు దేవుడు కోపం వచ్చిందంటే సందేహం. రక్షించే దేవుడు నీ ఎదుటుంటే, విడిపించే దేవుడు నీ ఎదుటుంటే, నీ కన్నీళ్లు తుడిచేవాడు నీ ఎదుటుంటే, నువ్వెందుకు మనుషులను అనుమానించినట్లు దేవుణ్ణి అనుమానిస్తావు? మనుషులను సందేహించినట్లు దేవుణ్ణి కూడా. అసలు నీ జీవితమే సందేహంతో పుట్టినట్టుంది. ఏ గడియో ఆ గడియ. స్తోత్రం చెప్పగలరా? కొంతమంది కొన్నిసార్లు మన నీడను మనం చూసే దయ్యం అనుకో, అమ్మో ఏంది దయ్యం ఓహో నీడా అనుకుంటాం. అవును, కొంతమంది అరే వాళ్ళ బాత్రూంలోకి వాళ్ళు వెళ్ళడానికి కూడా భయం. అది ఎవరిదో బాత్రూమ్ కాదు, వాళ్ళదే. అర్థమవుతుంది. వాళ్ళ బాత్రూంలోకి వెళ్ళడానికి ఏందో ఇంటి నుంచి ఏమైనా వచ్చి, ఎక్కడి నుంచి వచ్చింది? దయచేసి మీరు గమనించండి. ఒకవేళ దేవుడు నీతో లేడా, దేవుడు నీతో రాడా, దేవుని సన్నిధి నీతో లేదా, శ్రమ వచ్చింది నేను కాదనను, శ్రమ నుంచి దేవుడు విడిపించేవాడు కాదా, నిన్ను చేయి విడిచిపెట్టేవాడా, ఎందుకు నువ్వు సందేహిస్తున్నావు? ఆయన ఎదుటే కదా. అసలు నువ్వు ఎందుకు మునిగావంటే సందేహంతో మునిగావు. అర్థమవుతుంది. సందేహంతో మునిగితే ఆయన మునుగుతున్నటువంటి వాడిని మునగనిచ్చాడా? ఈ సందేహపరుడినే పైకి లేపితే విశ్వాసపరుడిని దేవుడు అసలు మునగకుండా నడిపించలేడా అంటాను నేను. స్తోత్రం చెప్పాలి. ఆ ప్రభువా, నేను నీ కొరకు నేను ఏం చేయాలంటే నువ్వేం చేయొద్దు కొడుకా. అర్థమవుతుందా? నువ్వు సందేహించకుండా నన్ను వెంబడించరా అంటాడు దేవుడు. నువ్వు అనుమానంతో నన్ను వెంబడించమాక, దేవుడు చేస్తాడో చేయడు సందేహించమాక. నేను ఆకాశమునికి ఎక్కితే అక్కడ దేవుడు ఉన్నాడు, సముద్రం మీద నడిచిన అక్కడున్నాడు, భూమి కిందకి వెళ్ళినా అక్కడ దేవుడు ఉన్నాడు. అసలు దేవుడు లేని స్థలము లేదు, నేను ఆయన లేని స్థలములో లేను. ఈ నమ్ము. హల్లెలూయా.